మన జనాభాలో 1/20 అనుకోవాలేమో. ఎందుకు అంటే అమెరికా జనాభా 35 కోట్లు, మనం 140 కోట్ల జనాభా. మన దేశంలో ఎలక్షన్స్ ఒక్కరోజు టోటల్గా కౌంటింగ్ ఒక్క రోజులో పూర్తయింది, మొత్తం కలిపితే నెలన్నరలో పూర్తయిపోయింది. అదే అమెరికాలో కౌంటింగ్కి దాదాపు ఉట్టి కౌంటింగ్కే 2 నెలలు పట్టినటువంటి సందర్భం. ఓవరాల్గా ప్రపంచంలో అత్యధిక ఓట్లు వేసినటువంటి సందర్భం ఈ ఏడాదే. ప్రపంచవ్యాప్తంగా 173 కోట్ల మంది ఓట్లు వేశారు. ఇందులో హైయెస్ట్ భారతదేశం 90 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత ఇండోనేషియా 28 కోట్ల మంది, అమెరికాలో 34.5 కోట్ల మంది, అయితే ఇండోనేషియాలో 28. అంటే జనాభా పరంగా చూస్తే భారత్ 140 కోట్లు, అమెరికా 34.5 కోట్లు, ఇండోనేషియా 28.3 కోట్లు, పాకిస్తాన్ 25.1 కోట్లు, బంగ్లాదేశ్ 17.3 కోట్లు. వీటన్నిట్లలో ఈ దఫా ఓట్ల పరంగా చూసుకుంటే భారత్ కంప్లీట్ ప్రశాంతంగా సక్సెస్గా జరిగింది. అలాగే అమెరికా సక్సెస్ఫుల్గా జరిగింది. భారత్లో మళ్ళీ మోడీ వస్తే, అమెరికాలో ట్రంప్ ఓడిపోయాడు, బ్రిటన్లో రిషి సునక్ ఓడిపోయాడు, పాకిస్తాన్లో ప్రభుత్వం అదే కంటిన్యూ అవుతుంది కానీ గందరగోళ ప్రభుత్వం అయింది, లంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఉన్నటువంటి నాయకులు ఓడిపోయారు. అలాగే రష్యాలో మాత్రం అక్కడ ఓట్లు ఉన్నాయంటే ప్రతిపక్షం వాళ్ళు ఎవరు ఉండరు, పుతిన్ 5వ సారి ఎన్నికయ్యాడు.